మూడు పార్టీలది మూడు భిన్నమైన వైఖరి. బీజేపీ అసలు బెనిఫిట్ షోలు వద్దంటుంది, తెలుగుదేశం ఏమో సినిమాల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంటుంది. మరి జనసేన ఉంటుంది మహేష్ గారు. సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ జనసేన ఏమంటుందంటే మీరు అన్నట్టు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చిట్ చాట్ లో మాట్లాడుతూ, అంటే చిట్ చాట్ అని చెప్పారు కాబట్టి నేను చూశాను సార్. ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, అంటే చిట్ చాట్ తో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఏమన్నారు అంటే గతంలో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి మంచి స్కోప్ వచ్చింది అక్కడ. ఇన్ ద సేమ్ వే రేపు మనకు కానీ అమరావతి కానీ ఫినిష్ అయితే అమరావతి మంచి క్యాపిటల్. ఫినిష్ కాదండి, కంప్లీట్. ఫినిష్ కాదు, కంప్లీట్. రెండింటికి తేడా ఉంది. ఫినిష్ చేయడం వేరు, కంప్లీట్ చేయడం వేరు. అమరావతి కంప్లీట్ అయితే డెఫినెట్లీ ఇక్కడ కూడా ఆ ఇండస్ట్రీకి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ అనేది ఓవర్సీస్ లో మంచి మార్కెట్ కి వెళ్తుందని చెప్పి ఇది చాలా క్లియర్ గా చెప్పారు. దీంట్లో మీరు అన్నట్టు డౌన్ ప్లే చేయడమో లేకపోతే ఇంకొక విధంగా చెప్పడం అలాంటివి ఏం జరగలేదు. వెరీ క్లియర్ గా హైదరాబాద్ డెవలప్ అయింది, అక్కడ బాగుంది. ఆంధ్ర అమరావతి మీరు అన్నట్టు కంప్లీట్ అయితే బాగుంటుందని చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే సార్, మనము తెలుగు సినిమా ఇప్పుడు టికెట్ రేట్స్ తీసుకుంటే కూడా మనము అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే పక్క రాష్ట్రాలతో కూడా ఒకసారి కంపేర్ చేయాలి సార్. ఎందుకంటే మనమే సినిమాల మీద రేట్లు పెట్టేసి జనాల్ని ఇబ్బంది పెట్టేస్తాం అన్నట్టు ఒక రాంగ్, ఏదైతే ఆంధ్ర వాళ్ళు రేట్లు ఎక్కువ పెట్టేస్తారు, ఆంధ్ర సినిమాలు ఎక్కువ రేట్లు ఉంటుంది, లేదా తెలుగు సినిమాలు ఎక్కువ రేట్లు ఉంటుంది అనేది మనం ఎందుకు ఇంకొక దాటి ఎలా, ఎందుకంటే సినిమానే దాటి ప్రపంచ దేశాన్ని తాకేటప్పుడు, సినిమానే దాటి భారతదేశ అన్ని కార్నర్స్ తాకేటప్పుడు ఈ రోజు మన తెలుగు సినిమాలు, సో మనం కూడా దాటి థింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ మీరు తమిళనాడులో కూడా టాప్ హీరో మూవీస్ రిలీజ్ అయినప్పుడు మంచి ప్రైసే పెడతారు. అక్కడ కూడా మీకు మలయాళం లాంటి చోట్ల కూడా 100 రూపాయల టికెట్ లో పెడితేనే చూడలేము చోట్లలో కూడా ఈ రోజు పాన్ ఇండియా మూవీస్ మలయాళంలో కూడా మీకు స్టార్ కాస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ కూడా మంచి స్టాండ్ చెప్పండి సార్. జనసేన స్టాండ్ చెప్పండి. వాళ్ళిద్దరు క్లియర్ చేశారు, మీరు ఒకటి పెండింగ్ లో ఉంది. మీ స్టాండ్ సార్, అంటే స్టాండ్ నాకు మళ్ళా చెప్పండి సార్. ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తగా 3 సినిమాలు వస్తున్నాయి, ఏమన్నా సపోర్ట్ చేస్తారా దిల్ రాజు గారికి? అదే ఇండస్ట్రీకి, దిల్ రాజు అని కాదు, ఇండస్ట్రీకి ఏమైనా సపోర్ట్, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఏమైనా వేసే అవకాశం ఉందా? 3000 రూపాయల వరకు టికెట్లు ఏమైనా పెంచే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, కనీసం మీరన్నా న్యాయం చేయాలి కదా ఇండస్ట్రీకి. ఏపీలో 100% న్యాయం చేస్తారు, నో డౌట్. తెలంగాణలో కూడా మీరు చూడండి, తెలంగాణలో కూడా ఏం జరుగుతుందంటే ప్రైజెస్ అంటే నా లెక్క ప్రకారం ఆ బెనిఫిట్ షోస్ ఏదైతే 9:30 షోస్ ఏదైతే ఉందో ఆ షోస్ ని క్యాన్సిల్ చేయొచ్చు అంతవరకే తప్ప, ప్రైజ్ కూడా ఏంటంటే లాస్ట్ 1200 పెట్టారు కాబట్టి 1000 రూపాయలు 900 వస్తుంది ప్రైజ్ అయితే. ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. రెండోది జనాలు ఎంత పెట్టో చూసేదానికి రెడీగా ఉన్నారు, దాని గురించి ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా మొన్న ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేదు అంటే అది అనవసరమైన రాంగ్ మెసేజ్ వెళ్తాది. నాకు తెలిసి ఆయన అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మీరు అన్నట్టు అందరికీ టర్మ్స్ అక్కడ బాగానే ఉంది. సో కాబట్టి తెలంగాణలో కూడా సినిమాని వాళ్ళని చంపేయడానికి అయితే చంపే ప్రయత్నాలు అయితే తెలుగు వాళ్ళు చేస్తారని అనుకోవట్లేదు. తెలంగాణ ప్రభుత్వం అంతకంటే చేస్తుంది అనుకోలేదు. 10 రూపాయలు 20 రూపాయల టికెట్ మరీ తక్కువ పెట్టి సినిమా ఇండస్ట్రీని కించపరచాలనే ప్రయత్నం తెలంగాణ వాళ్ళైతే చేస్తారని నేనైతే అనుకోవట్లేదు, చేయరు అనుకుంటున్నా. కమ్స్ టు ఏపీ వచ్చినప్పుడు బాలకృష్ణ గారు తెలుగుదేశంలో ఉన్నారను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారను, లేకపోతే వెంకటేష్ బాబు గారు ఇక్కడ ఉన్నారను అనే పాయింట్ కాకుండా ఏదైతే లాస్ట్ టైం వాళ్ళు మొన్న ఏదైతే ఇచ్చారో సో డెఫినెట్ గా ఇస్తూ అదే ప్రైజ్ ఇస్తూ వాళ్ళకి ఇస్తారు. కొంత సెక్యూరిటీని దీన్ని కొంచెం చూసుకోమని చెప్తారు, అనవసరంగా రిస్క్ లో కలవద్దని చెప్తారు. అప్పుడు కండిషన్స్ బేస్ మీద ఇస్తారు కాబట్టి ఇక్కడ అలాంటి ప్రయత్నాలు. మహేష్ గారు, అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు, సంక్రాంతి అంతా ఇంకా 10 రోజుల్లో ఉంది. మీరేం నిర్ణయం తీసుకోరు, ఆ నిర్ణయం తీసుకోకపోవడం కూడా నిర్ణయం తీసుకోవడం పద్ధతిలో మీరు మాడుతున్నారు. ఇండస్ట్రీ ఏమో మీ మీద హోప్స్ పెట్టుకుంది, మీరు కూడా కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? పుష్ప సినిమా వెళ్ళట్టు 10 రోజులు ఉంది, సంక్రాంతి ఎప్పుడు ఉంది అంటున్నారు కదా. పుష్ప సినిమాకి 1 రోజు ముందే ఇచ్చింది ఇక్కడ ఏపీ గవర్నమెంట్ పర్మిషన్స్. పుష్ప సినిమాకి 10 రోజుల ముందు పర్మిషన్స్ ఇలా, పుష్ప సినిమాకి వారం ముందు పర్మిషన్స్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఏపీ బిఫోరే ఇచ్చింది. సో మాకు ఇంకా 10 రోజులు టైం ఉండాలి కాబట్టి హ్యాపీగా ఏదైతే కావాలో. ఒకటి మాత్రం క్లారిటీ అండి, ఎందుకంటే మీకు క్లారిటీ ఉంది, బీజేపీకి క్లారిటీ ఉంది, మీకు ఉంది, తెలుగుదేశానికి ఇంకా క్లారిటీ రాలేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఏమంటే ఇండస్ట్రీని యాజ్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి గారే వైజాగ్లో స్వాగతించినట్టు ఆయన ఇంతకుముందు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన బయట చూసాం. మీకు స్థలాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, మీకు అండగా ఉంటాం. ఈయన చెప్పిన ఆయన
ఒక సెంటీమీటర్ ప్రోగ్రెస్ అక్కడ ఎందుకు చూపించలేకపోయారు?